శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. న జాయతే మ్రియతే వా కదాచిత్. న జాయతే మ్రియతే వా కదాచిత్. నాయం భూత్వా అభవితా వా న భూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణః. న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకాలు ఈరోజు మననం చేయాలి. ఒక అలోపతి డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆరోగ్యం అంటే ఏమిటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాడు ఆయన? ఏమైనా చెప్తాడా? ఆరోగ్యం అంటే ఏమిటి అంటే డాక్టర్ చెప్తాడా? చెప్పలేడు. ఎందుకు? ఆయన రోగాల గురించి నేర్చుకుంటాడు కానీ ఆరోగ్యం గురించి ఆయనకేమీ తెలియదు. రోగం లేకపోవటం ఆరోగ్యం అంటాడు మహా అయితే, అంతే కదా. కానీ ఆరోగ్యం అంటే ఏమిటంటే ఆరోగ్యంతో పోల్చి చెప్పడు, రోగంతో పోల్చి చెప్తున్నాడు. అంటే అల్లోపతి తెలివి అట్లా ఉంటుంది కొంచెం. ఆయుర్వేదం అయితే ఆరోగ్యంతో పోల్చి రోగాన్ని నయం చేస్తుంది. వేదాంతం ఏం చేస్తుందంటే, ఇప్పుడు రోగం గురించి చెప్పి ఆరోగ్యం గురించి చెప్పలేని డాక్టర్ లాగా కాకుండా దీన్ని రెండు రకాలుగా, అంటే అర్థవాద లింగం అంటారు. ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన అని రెండు అంశాలు ఉంటాయి. అర్థవాద లింగం అంటారు దాని వేదాంతంలో. ఆత్మ ప్రశంస అంటే ఉన్న ఆత్మ యొక్క లక్షణాలను వివరించి చెప్పటం. అనాత్మ ఖండన లేని జగత్తు యొక్క నిర్ధారణ చేయటం, లేదు జగత్తు లేదని నిర్ధారణ చేయటం. రెండు ఒకేసారి తీసుకెళ్తుంది శాస్త్రం. ఎందుకంటే జీవుడికేమో జగత్తే కనిపిస్తోంది, ఆత్మ తెలియటం లేదు. నిజానికేమో జగత్తు అసలు లేదు, ఆత్మ మాత్రమే ఉంది. ఈ అయోమయ స్థితిని దాటించాలంటే ఎట్లా ఉంటుంది? ఇటు పక్కన కూర్చోండి కెమెరా. ఈ అయోమయ స్థితిని దాటించాలంటే ఉన్నదాన్ని స్పష్టంగా చెప్పాలి, లేని దాని గురించి కూడా స్పష్టంగా చెప్పాలి. అట్లా సాగుతున్నాయి ఇక్కడ శ్లోకాలన్నీ కూడా. ఉన్న ఆత్మతత్వాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు, లేని జగత్తు కూడా ఎందుకు లేదో ఎట్లా లేదో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ స్వామి. పోయినసారి మనం శ్లోకంలో ఏం చూసాం? అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః. ఇమే దేహాః, ఈ దేహములు, అంతవంతః
అంతము కలవి. అంతవంత అంటే అంతము కలవి. అంతం అంటే మనం ఏం చెప్పుకున్నాం, అంతం ఉన్న చోట దేనికి ముడిపడి ఉంటుంది అంతం? ఎప్పుడు కూడా ఆది మధ్య. ఆది మధ్య స్థితులకు అంతము 3వ స్థితి. కాబట్టి అంతం చెప్పారంటే అక్కడ ఆది మధ్యములు కూడా చెప్పినట్టే. అంటే ఈ దేహాలన్నీ కూడా ఆది మధ్య అంతములు కలవి. ఆది మధ్య అంతములు అంటే ఏదైనా ఒక విషయము మొదలవటము, కాసేపు ఉండటము, దాని తర్వాత చివర దానికి ఉండకుండా పోవటం అనే స్థితి. అటువంటివి ఈ దేహాలని చూపించారు. ఈమె నిత్యస్య ఉక్తాహ శరీరినః. శరీరి అంటే దేహము కలవాడు, శరీరము కలవాడు అయిన శరీరి ఎవరు ఉంటారో వాడు మాత్రం ఏమని చెప్పబడ్డాడు? నిత్యః. వాడు నిత్యుడని చెప్పబడ్డాడు. నిత్యుడంటే ఎప్పుడు ఉండేవాడు నిత్యుడు అని మనము చెప్పుకున్నాం. అంటే ఆత్మస్వరూపం పొందబడే ఉంది తనకు, మళ్ళీ కొత్తగా పొందేదేం కాదు. అది నిత్య శబ్దానికి అర్థం. అనాశినః అప్రమేయః. ఆ శరీరం ఎటువంటి వాడు? వాడికి 2 లక్షణాలు చెప్పారు, విశేషణాలు. విశేషణం అంటే ఒక దాని గురించి వివరించి చెప్పేది, లక్షణాలు చెప్పేది విశేషణం. ఆ శరీరం ఎటువంటి వాడు? అనాశి, వాడికి నాశం లేదు. అప్రమేయః అంటే వాడు దేని చేత కొలవబడేవాడు కాదు, అన్నిటినీ కొలిచేవాడు తాను. దానికి మనము ఉపమానం చెప్పుకున్నాం. ఎట్లాగో కొలమానము మేయము. కొలవబడేదేమో మేయం, కొలిచేదేమో మానం. ప్రమాణము ప్రమేయము అంటారు. అంటే కొలవబడేది ఏదో లోకంలో ఏదో ఎట్లా ఉంటుంది? లీటర్ బాటిల్ చెప్పుకున్నాం మనం. లీటర్ బాటిల్ ఏమో కొలత, అది కొలిచేది, ప్రమాణం అంటారు దాన్ని, స్టాండర్డ్. మిగతావన్నీ దాంట్లో పోసి 1 లీటర్ అని కొలవబడేవన్నీ కూడా ప్రమేయములు. ఇప్పుడు శరీరి అనేవాడు అప్రమేయుడు, అంటే వాడు ప్రమాణ స్వరూపుడు కానీ ప్రమేయ స్వరూపుడు కాదు. అంటే తెలుసుకునే వీటన్నిటి చేత తెలియబడేవాడు కాదు అని చెప్తున్నారు. తస్మాత్ యుధ్యస్వ. ఈ యుధ్యస్వ పదాన్ని మనం పోయినసారి చెప్పుకోలేదు, అది ఈరోజు చెప్పుకోవాలి. యుధ్యస్వ కనుక యుద్ధం చేయి అంటున్నారు. యుధ్యస్వ అంటే యుద్ధం చేయి అని ఒక ఆదేశం. ఇక్కడ కథా సందర్భంగా యుద్ధం ఎవరికి చేయమని చెప్తున్నారు? అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తున్నాడు స్వామి అని మనకు అర్థమైంది. మరి మనమేం యుద్ధం చేయాలట ఇప్పుడు? అప్పుడు మనం కూడా జీవితం అంటే పోరాటం అని ఒక పాట పాడుకొని పోరాడాలి అని అనుకుంటాం. దేంతో ఏం పోరాడుతున్నారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అంటే మనిషి జీవితం నిత్య పోరాటం అనేది వ్యావహారిక దృష్టిలో ఎట్లా ఉంటుంది? ఆ పోరాటం ఏమనిపిస్తుంది? నిత్య పోరాటం అని చెప్పినప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? ఏం చేస్తుంటారు నిత్యం పోరాటం అంటే జీవితంలో? ఏముంది? తిండి, బట్ట, దీనికోసమే కదా. బ్రతుకు అంటే ఏమిటి? వీటి కోసమే నిత్య పోరాటం చేస్తున్నామని అనుకుంటారు. దానికి అనేక రకాల దారులు వెతుక్కోవటం వేరే, కానీ మౌలికంగా చేసే పోరాటం ఏమిటి? తిండికి బట్టకి అనుకుంటున్నాడు మనిషి. ఇంకా దానికి చేస్తూనే ఉన్నాడు కదా. దానికి స్వామి ఎందుకు చెప్పటం? మళ్ళీ ఇంకా వెళ్ళి నువ్వేమైనా సంపాదించుకురా అంటాడా? అనటం లేదు. మరి ఏమిటి ఆ పోరాటం? ఇంకొకటి ఏదైనా ఉండాలి కదా. భగవద్గీత మనం చేసే పనిని చెప్పటం లేదు, మనం చేసేదాన్ని తుడిచేయటమే భగవద్గీత లక్ష్యం. ఎందుకంటే మనుషులందరూ కూడా తప్పుగానే అవగాహన చేసుకొని బ్రతుకుతున్నారు కాబట్టి. యుధ్యస్వ అన్న పదం అంటే యుద్ధం అంటే మనం ఏం చేస్తాం? యుద్ధంలో ఏం జరుగుతుంది చెప్పండి పోనీ? గెలుపు ఓటమి యుద్ధంలో వస్తాయి. దేని యొక్క గెలుపు? దేని మీద ఏది గెలవాలని ఆ యుద్ధం? ఒకరి మీద ఒకరు గెలవాలనేది రాజులు ఉన్నారనుకోండి. ఇప్పుడేమో కురుక్షేత్ర యుద్ధం అంటే మనకు ధర్మ అధర్మాల మధ్యలో యుద్ధం అని చెప్పుకున్నాం. మామూలుగా యుద్ధం అంటే 2 ప్రత్యర్థులు ఢీకొంటారు, ఢీకొనే ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఇంతే కదా యుద్ధం. గెలిచిన వాడిది ఆధిపత్యం, ఓడిపోయిన వాడు బానిస. ఇది యుద్ధం యొక్క అర్థం లోకంలో మామూలుగా చూసే యుద్ధాల్లో. ఇప్పుడు యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం దేనికి అంటే ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం అని మనం చెప్పుకున్నాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొట్టమొదటి పదమే అది వచ్చింది భగవద్గీతలో. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు, ధర్మక్షేత్రమునందు కురుక్షేత్రమునందు, ఇది ధర్మక్షేత్రం అన్నారు. యుద్ధం చేయటం అంటే ధర్మక్షేత్రం అంటే ధర్మాన్ని నిలపాలి, ధర్మాన్ని గెలిపించాలి. మనందరికీ ధర్మం గెలవాలని ఉంటుందా లేదా చెప్పండి?
ఎట్లా గెలిపిస్తాం? ధర్మం అంటే మనిషా? గెలవాలంటే, ధర్మం గెలవాలంటే అదొక పార్టీయా? పోనీ రాజకీయ పార్టీనా? అది కాదు. మనిషా? కాదు. మరి ధర్మాన్ని ఎట్లా గెలిపిస్తారని అనుకుంటాం చెప్పండి? ఊహించి చెప్పండి. ఇప్పుడు అది ఒక పార్టీ కాదు, ఒక మనిషి కాదు, ఒక రాజ్యం కాదు, ఏది కాదు. మరి దాన్ని గెలిపించాలంటే ఎట్లా? ధర్మం గెలిచింది ఎట్లా అవుతుంది? ఎప్పుడు అవుతుంది? ధర్మం అంటే ముందు ఒక లక్షణం, మనం అది గుర్తించాలి. ధర్మం అంటే ఏదో ఒక వస్తువు కాదు, పదార్థం కాదు, వ్యక్తి కాదు, సంస్థ కాదు, ఏది కాదు. అది ధర్మం అంటే ఒక లక్షణం. ఒక లక్షణం ఎవరి దగ్గర ఉంటుంది? మంచితనం అన్నాం అనుకోండి, ఎవరి దగ్గర? మంచితనం అనేది ఒక లక్షణం కదా, అది ఎవరి దగ్గర ఉంటుంది? మంచి వాళ్ళ దగ్గర. అంటే మంచిని ఆచరించే వాడి దగ్గర మంచితనం ఉంటుంది, అంతే కదా. మంచితనం ఒక లక్షణం. అట్లాగే దాన గుణం అన్నాం అనుకోండి, దాన గుణం అనేది ఒక లక్షణం. ఎవరి దగ్గర ఉంటుంది? దానం చేసేవాడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ధర్మం అనేది కూడా ఒక లక్షణం, అది ఎవరి దగ్గర ఉంటుంది? ధర్మాన్ని ఆచరించే వాడి దగ్గర. వాడిని ఏమంటారంటే ధర్మి అంటారు. జ్ఞానం జ్ఞాని, రోగం రోగి, త్యాగం త్యాగి, అంటే త్యాగం కలవాడు, గుణం గుణి అంటారా? అంటే అట్లాగే ధర్మం ఎవరి దగ్గర ఆచరింపబడుతుందో వాడిని ఏమంటారు? ధర్మి అని చెప్పండి. ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మి. ఇప్పుడు ధర్మాన్ని రక్షించాలంటే ఎవరి దగ్గర రక్షింపబడుతుంది? లోకంలో మంచితనమే ఉండాలి అని మీరు అనుకుంటే ఏం చేయాలి? అప్పుడు అందరు మనుషులు మంచితనాన్ని ఆచరించాలి, అంతే కదా. అప్పుడు మంచితనం నిలబడుతుంది. అంతేగాని మంచితనం చెట్టు కాదు కదా నాటితే నిలబెట్టడానికి. చెట్టు అయి ఉంటే అందరు నాటేసేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే బాధ్యత వాడి మీద ఉంటుంది. లోకం బాగుపడాలంటే ఇప్పుడు నువ్వు బాగుపడు అంటుంది. నేరుగా అదే అర్థమా కాదా? అట్లాగే ధర్మం బాగుపడాలి, న్యాయం బాగుపడాలి అంటే ఏం చేయాలి? తాను ధర్మి కావాలి. ఎవరు? నేనా? ఎవరు ధర్మి కావాలి? అందరూ ధర్మి అయితే, అంటే ధర్మాన్ని తాను ఆచరిస్తే ధర్మం నిలబడుతుంది. ఇంతే లెక్క. ఎంతమంది ఎక్కువ మంది ఆచరిస్తే అంత ఎక్కువ ధర్మం నిలబడుతుంది. అంతేగాని అప్పుడు ఏదో కథ చెప్తారు కదా, మీరు విని ఉంటారు. ధర్మదేవత ఉంటుంది, ధర్మదేవతకి 4 పాదాలు ఉంటాయి. సత్యయుగంలో 4 పాదాల మీద ఉంది, తర్వాత త్రేతాయుగంలో 3 పాదాల మీద ఉంది, ద్వాపర యుగంలో 2 పాదాల మీద ఉంది, ఇప్పుడు కలియుగంలో 1 పాదం మీద ఉందంటే నిజంగానే ధర్మం అంటే ఆవనుకొని ఇప్పుడు ఆవుకెళ్ళి చెక్క కాళ్ళు పెట్టిస్తామా ఏమిటి మనం? అట్లా కాదు. అది అర్థం చేసుకోవడానికి చెప్పబడింది. మనుషుల్లో పర్సెంటేజ్ ఎంత తగ్గిపోయింది, ఎంత శాతం ధర్మాచరణ తగ్గిపోయింది అని చెప్పటానికి. అంటే ఇప్పుడు ఏమిటి, మన కలియుగంలో ఎంత శాతం ఉన్నట్టు? 1 కాలు మీద ఉందంటే పావు భాగం ఆచరిస్తుంది, 3 అధర్మ పాలనలో ఉంది కనుక అది చెప్పడం. అంతేగాని ధర్మదేవత అనే ఎక్కడో ఉండదు, ఆవు కాదు, ఏమి కాదు. ధర్మం ధర్మి దగ్గర ఉంటుంది, ఆచరించేవాడి దగ్గర ఉంటుంది. ధర్మానికి ప్రతిరూపం నువ్వవుతావు కానీ ఇంకేదో కాదు. అప్పుడు ధర్మదేవత ఎవరవుతారు? లోకంలో ధర్మదేవత అంటే యముడిని చెప్తారు. ఎందుకంటే ధర్మాధర్మ నిర్ణయం చేసేది యముడు కాబట్టి ధర్మదేవత యముడు అంటున్నారు. కానీ ఎప్పుడైతే ధర్మాన్ని తాను ఆచరించి నిలబెడతాడో, తన ప్రవర్తనలో ధర్మాన్ని ఆచరిస్తాడో వాడు ధర్మదేవత అవుతాడు. ఇప్పుడు సాధన యుద్ధం చేయమంటుంది ఈ యుద్ధం అనే పదం. సాధన యుద్ధం అంటే ఏమిటి? మీకు ఒకే మాటలో గుర్తుండేటట్టు చెప్పమంటారా? సామాన్య మాటలో సాధన యుద్ధం అంటే నిజం తెలిసి బ్రతకటం, ఇంతే. అదేమిటి, మాకు నిజాలు తెలియవనుకుంటారా అని అంటున్నారా మీరు? అంటే అవును అంటుంది శాస్త్రం. ప్రాణులన్నీ కూడా నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చూసి బ్రతుకుతున్నాయి. లోకంలో పోయిన వారం చెప్పుకున్నాం మొదలుపెట్టే ముందే మనం. ఏమిటి? మనిషికి 2 రకాల అనుభవాలు కలుగుతాయి. తానేమో నిత్యం ఉండే స్వరూపుడు కాబట్టి ఎప్పటికీ ఉండాలనుకుంటాడు. కానీ దేహంతో మరణం అనేది ఒకటి వాడికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి లోకంలో ఎప్పుడూ మరణ భయం ఉండనే ఉంటుంది. అంటే మరణం మీద భయము ఉంది, ఉండాలనే
ఉంటాను, ఉండాలి అనే ఒక అనుభవం కూడా వాడికి ఉంది. కాబట్టి రెండింటిలో ఉన్నాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా బ్రతుకుతున్నాడు కదా. ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఉండే స్వరూపుడు కాబట్టి. ఉండని వాడైతే అంటే తనకి చివరి వస్తుంది అని తెలిసిన వాడైతే అట్లా కోరుకోడు. కానీ మనిషిలో ఎంతవరకు 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉండాలనే కోరుకుంటూ ఉంటాడు, కానీ పోవాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే వాడిది ఉండే స్వరూపపు అనుభవం. నిజ స్వరూపంలో వాడు ఉండేవాడే ఎప్పటికీ. జీవుడంటే మరణం లేని స్వరూపుడు, కానీ దేహంతో మరణం అనే ఒక స్పర్శ కనిపిస్తుంది వాడికి. మరి అన్ని ప్రాణులను చనిపోవడం చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఇదేమో జరుగుతుందేమో అనిపిస్తుంది వాడికి. అందుకే 2 అనుభవాల్లో స్పష్టత లేదు. ఆ స్పష్టత లేని జీవుడికి బోధ అవసరం. ఏది స్పష్టంగా చేయటమే భగవద్గీత చేస్తున్న పని. ఇప్పుడు సాధన యుద్ధాన్ని ఆచరించమంటుంది భగవద్గీత. ఏం చెప్తోంది? ఈ దేహములేమో అంతవంతః, ఆది మధ్యాంతములు గలవి. ఈ శరీరి అంటే దేహము కలవాడైన శరీరి ఏమో వాడు ఆది మధ్యాంతములు లేని స్వరూపం, ఎప్పటికీ ఉండే నిత్య స్వరూపుడు. కాబట్టి యుద్ధం చేయి, తస్మాత్ యుద్ధస్వ హే భారత అన్నారు. భారత అని ఒక సంబోధన చేశారు అర్జునుణ్ణి. భారత శబ్దానికి అర్థం ఇదివరకు భారతదేశ శబ్దానికి మనం చెప్పుకున్నాం. మళ్ళీ కూడా ఒకసారి ధారణ చేయండి. స్వభాసి స్వయం రమతే ఇతి భారతః. చెప్పండి. స్వభాసి స్వయం రమతే ఇతి భారతః. స్వభాసి అంటే తన ఆత్మ ప్రకాశంలో ఎప్పుడు క్రీడించేవాడు, ఎప్పుడు ప్రీతి కలిగి ఉండేవాడు భారతుడు. భారత శబ్దం చేత చెప్పబడ్డాడు. వాడే భారతీయుడు కూడా. మనందరం భారతీయులం అంటే ఆత్మ ప్రకాశంలో ప్రీతి ఉండాలా, బయట ప్రకాశంలో ప్రీతి ఉండాలా అంటే ఇప్పుడు లోకానికి ఏముంది? అన్ని మిరుమిట్లు గొలిపే లోకం అన్నమాట ఇది. ఏమిటి మిరుమిట్లు గొలపటం అంటే తెలుస్తుందా? మెరుస్తుంటాయి, అన్నీ ఆకర్షిస్తుంటాయి వాడిని. అవునా? ఏవేవో ఆకర్షణలు, అది బాగుంది ఇది బాగుంది, దూరపు కొండలు నునుపు అన్నట్లు అంతటా ఇంట్లో తప్ప అంతటా సుఖంగానే ఉంటుంది వీడికి. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికే తిరిగి వస్తాడు. చెప్పండి, సుఖం ఎక్కడున్నట్టు? ఎప్పుడు చూసినా వీకెండ్ వస్తే చాలు. మొన్న 2 లాంగ్ వీకెండ్స్ వచ్చినాయా? అందరు ఎవరు ఒక్కరు కూడా మఠానికి రాకుండా ఉత్సవాలు అవుతున్నాయంటే వీకెండ్కి వెళ్ళిపోయారు. అంటే వీకెండ్ రాగానే మనిషికి ఏం కావాలి? మార్పు కావాలి. రెస్ట్ కూడా కాదు, బయట తిరిగితే ఏమైనా రెస్టా? అది కూడా అలసటే కదా. మార్పు కావాలి. ఆ మార్పు కోసం బయటికి వెళ్ళి ఏదో బాగుంది అని ఆకర్షణీయంగా ఉన్న చోటుకి వెళ్తాడు. ఏదో ఒకటికి తీర్థక్షేత్రాలు నచ్చితే, ఒకటికేమో పిక్నిక్ స్పాట్లు, ఒకటికి సినిమాలు, ఒకటికి రిసార్ట్లు, ఏవో ఒకటి నచ్చితే వెళ్తాడు. వెళ్ళి తిరిగి ఎక్కడికి వస్తాడు? ఎందుకు వచ్చాడు? అక్కడ ఉండిపోవచ్చు కదా. అక్కడే ఉంటే ఏం చేస్తాడు? అక్కడున్నవాడు ఇంకెక్కడికన్నా వెళ్తాడు. అంతేనా? అక్కడ ఉన్నవాడికి అది రొటీన్ అయిపోతుంది. రొటీన్ నుండి ఒక మార్పు కావాలనుకుంటాడు. అంటే ఎప్పుడు బయట ఇంకొక ఆకర్షణ వాడిని లాగుతోందన్నమాట. ఆ ఆకర్షణ అక్కడ ఉందా, ఆ స్థలంలో ఉందా, వాడి బుర్రలో ఉందా? ఆ స్మృతోకర్షతి. ఆకర్షణ అంటే బుర్రని కెలికేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుండి ఊటీకి వెళ్తారనుకోండి. ఊటీకి ఎందుకు వెళ్తారు? ఊటీలో చాలా బాగుంటుంది అనుకొని, చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అనుకొని వెళ్తారు. అక్కడ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇంకెక్కడికో వెళ్తాడు. అంతేనా? వాడు హైదరాబాద్ చూద్దామని వస్తాడు అప్పుడు. అంటే అది బాగుండుంటే, అది ఆకర్షణ అయితే వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? అట్లా కాకుండా మనిషి ఏదో తనను ఒక బయటిది వెలుగు తనను లాగుతూ ఉంటే దాని వైపు వెళ్ళి దాని వెంట పరిగెత్తుతాడనమాట. ఎందుకు అట్లా పరిగెత్తుతాడంటే దాంట్లో ఉన్న ఆకర్షణ తనదని తెలియక, దాని నుండి వచ్చే ఏ ఊహించే ఆనందం ఉందో అది తన నుండి వస్తుందని తెలియక, ఆ రహస్యం తెలియక ఏం చేస్తాడు? బయటికి పరిగెత్తుతాడు. మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఈ రహస్యాన్ని ఋషులు మునులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారంటే, నువ్వు ఎక్కడికి పరిగెత్తినా, ఎక్కడికి వెళ్ళినా సుఖం ఉండదు. ఎందుకు? ఎక్కడ ఉంటుందో అక్కడ వెతకాలి, కానీ లేని చోట వెతికితే ఎట్లా దొరుకుతుంది ఏదైనా? అవునా? ఒకప్పుడు ఒక ముసలావిడకట ఒక ఊర్లో సూది బారేసుకుందట. సూది బారేసుకొని ఇంటి ముందు వాకిల్లో అంతా వెతుకుతూ ఉందట. ముసలావిడ కదా, ఊర్లో వాళ్ళందరూ మంచివాళ్ళు పాపం మీలాగా. వాళ్ళు సహాయ బుద్ధితో ఏం చేశారు? వెళ్ళి వెతికి పెడదామని వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నాం అంటే, సూది పారేసుకున్నాను వెతుకుతున్నాను అదే. వాకిలంతా ఆరుబయట అంతా వెతుకుతున్నారు అందరు. చాలాసేపు అయింది. ఆ సూది దొరకదా? ఉంటే ఇంతమంది వెతికితే దొరికిపోయేది కదా.
అందరికీ విసుగొచ్చి అడిగారట, ఏమ్మా అసలు ఏమైంది, ఏం వెతుకుతున్నావు, ఎట్లా పోయిందని అడిగారట. అయితే ఏం చెప్పింది, తెల్లవారుజామున 4 గంటలకు లోపల నేను కూర్చొని చిరిగిపోయిన బట్ట కుట్టుకుంటున్నాను, సూదిపోయింది, ఇప్పుడు వెతుకుతున్నాను అన్నదట. అయితే వాళ్ళు అడిగారట, లోపల పారేసుకున్న సూదిని బయట ఎందుకు వెతుకుతున్నావమ్మా అన్నారట. ఆవిడందట, లోపల చీకటిగా ఉంది, బయట వెలుగుగా ఉంది, అందుకే బయట వెతుకుతున్నాను అన్నదట. అట్లా ఉంది మనిషి తీరు. లోపల పారేసుకున్న సూది బయట వెలుగుందనుకుని బయట వెతికితే ఎన్నేళ్లకు దొరుకుతుంది? ఎప్పటికి దొరుకుతుంది చెప్పండి? ఎప్పటికి దొరకదు. అట్లా ఉంది మనిషి తీరు. లోపల ఉంది తన ఆనందపు గని, అది తెలియదు వాడికి. అది వదిలేసి బయట తిరుగుతూ ఉన్నాడు అనమాట. భారత అంటే ఏమిటి? లోపల ఆనందం ఏ స్థానంలో దాని మూలం ఉందో, ఆనందానికి మూలమైంది ఎక్కడుందో అక్కడే వెతుక్కుంటాడు వాడు. అది భారతీయుల లక్షణం. ఇట్లా బయట ఆనందాలు, బయట మిరుమిట్లు గొలిపే జీవితం కోసం పరిగెత్తరు. ఇప్పుడు పరిగెత్తుతున్నారంటే వీళ్ళందరూ భారతీయులు అనిపించుకోవడానికి అర్హత లేని వాళ్ళు. ఇక్కడ సుఖం లేదు, అమెరికాలో సుఖం ఉంది అనుకొని, ఇంకెక్కడో సుఖం ఉంది అని అనుకొని, బయట విషయాల్లో ఆనందం ఉందనుకునే వాళ్ళు ఎవ్వరూ భారతీయులు కారు. హే భారత అంటున్నారు ఇక్కడ అర్జునుడిని. హే భారత తస్మాత్ యుద్ధస్వ, యుద్ధం చెయ్యి, సాధన యుద్ధం చేయమంటున్నారు. సాధన అంటే ఏం చెప్పుకున్నాం ఒక్క మాటలో? నిజం తెలిసి బ్రతకటం సాధన, అంతే. అయితే ఆ సాధనలో మరి మీరు ఏమేమో చెప్తారు కదండి. సాధన అంటే నిజం తెలియటానికి నీకు ఏమేమి అడ్డొస్తున్నాయో, నిజాన్ని ఏవేవి కప్పిపుచ్చినాయో వాటిని వదిలేయటం కూడా సాధనే కదా. నిజం తెలియాలంటే నిజాన్ని తెలుసుకోవడానికి అడ్డం ఏమేమి వస్తున్నాయో వాటిని తీసేయాలా లేదా? తీస్తే కదా నిజం బయటపడుతుంది. ఇప్పుడంతా నిప్పు ఉందనుకోండి, మొత్తం అంతా పొగ అంతా అడ్డంగా ఉంటే ఏం చేస్తారు? మసి అంటారు కదా. అది ఏం చేస్తాం మనం? గాలితో ఏం చేస్తాము? పైపైందంతా తీసేస్తాం. విసిరేటప్పుడు తీసేస్తాం. అప్పుడు లోపల ఉన్న నిప్పు బయటికి కనిపిస్తుంది. నివురు గప్పిన నిప్పు అంటారట. అట్లాగే తన ఆత్మస్వరూపాన్ని గుర్తించడానికి, నిజం తెలుసుకోవడానికి అడ్డం వచ్చేవన్నీ వదిలేస్తే నిజం అదే బయటకు వస్తుంది. నిజాన్ని మనం ఏం తీసుకురానక్కర్లేదు. నిప్పును కడుగుతామా? కడగం. అట్లాగే తన ఆత్మస్వరూపం రావాలంటే వదిలేయాల్సినవి కూడా ఉంటాయి. కాబట్టి సాధన అనగానే వదిలేయటమే అనుకుంటారు అందరు. వదిలేయటం కాదు, లోపల ఘని వస్తుంది, దానికోసం వదిలేయటమే. ఇప్పుడు చిన్న చిన్న విషయాలన్నీ వదిలేస్తే పెద్దది వస్తుందా లేదా? పెద్ద ఆనందం రావాలంటే చిన్న చిన్న ఆనందాలన్నింటినీ వదిలేస్తే అదే వస్తుందని పిల్లలకు చెప్తాము మనం. ఇప్పుడు సినిమాలు చూసి, షికార్లు తిరిగి, అవి చేసి చిన్న చిన్న ఆనందాల వెంటబడితే చదువుకోకుండా రేపు ఫ్యూచర్ బాగుండదని చెప్తారా లేదా? ఫ్యూచర్ బాగుండాలంటే ఇప్పుడు కాస్త త్యాగం చేసి ఏం చేయాలి? సినిమాలు, షికార్లు తగ్గించాలి. ఇది చెప్తారా లేదా మీరందరూ? ఇంతే, మీకు కూడా అదే. ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న వాటిల్లో మునిగిపోతే రేపు మోక్ష సుఖం అనే ఒక గొప్ప సుఖాన్ని పొందటానికే జన్మనెత్తిన జీవుడు అది వదిలేసుకుంటాడు. అట్లా సాధన అంటే నిజం తెలిసి బ్రతకటం. ఆ యుద్ధం చెయ్యి అంటే అప్పుడు ఏం చేయాలి? అబద్ధంతో యుద్ధం చేయాలి. ఏం చేయాలి? అబద్ధంతో యుద్ధం చేయాలి. సాధన అంటే ఏమిటి? నిజం తెలిసి బ్రతకటం. తెలిసి బ్రతకడానికి ఏం చేయాలి? అబద్ధంతో యుద్ధం చేయాలి. అంటే ఏం చేయాలి? అబద్ధంతో యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? దాన్ని సూర్యుడు తను వెలగడానికి చీకటిని హింసిస్తాడా? యుద్ధం చేస్తాడా? ఏం చేస్తాడు మరి? సూర్యుడు వస్తే చీకటి పోతుందా లేదా? చీకటి ఓడిపోయినట్టేనా కాదా? ఇప్పుడు రాత్రంతా చీకటిగా ఉంది, తెల్లవారుజామునే సూర్యుడు ఉదయిస్తూనే మనకి వెలుగు వస్తూ ఉంటే చీకటి ఏమైంది? దాక్కుందా? ఏ గదిలోకి వెళ్ళి దాక్కుంది? ఏమైంది చెప్పండి? చీకటి ఎక్కడికి పోయింది? అదే వెలుగుంటే చీకటి ఏమవుతుంది? చీకటి అనేది అబద్ధం లేనిది. అది ఎక్కడికి ఉంటుంది, ఎక్కడ దాక్కుంటుంది అనే స్వరూపం కాదు. వెలుగు లేమియే చీకటి, కానీ చీకటికి స్వరూపమే లేదు దానికి. చీకటిని వర్ణించాలంటే చీకటి అంటే ఏమిటి అంటే ఏం చెప్తారు? దానికి నిర్వచనం, డెఫినేషన్ ఉంటుందా? ఉండదు. వెలుగు యొక్క లేమియే చీకటి. కాబట్టి అబద్ధ స్వరూపం ఎక్కడుంది అని అడిగితే ఉండదు, అది ఇంకా కనిపించదు.
వెలుగు రాగానే చీకటి కనిపించదు ఇంకా. అట్లాగే నిజం తెలియగానే అబద్ధం కనిపించదు ఇంకా. ఏమైంది? ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఎవరైనా సాధన చేసి జ్ఞాని అయ్యాడు అనుకుందాం. ఆ జ్ఞాని అయిన తర్వాత అతని సంసారం ఏమైంది అని అడిగితే జీవభావం ఏమైంది అతనికి? ఇంతకాలం అతను కూడా ఒక మామూలు వ్యక్తే కదా, సాధన చేయకముందు అందరిలాగానే సంసారం సత్యం అనుకున్నవాడు, ఈ జీవుడే సత్యం, ఈ సంసారంలో వ్యక్తులు మనుషులు ఎవరో వాళ్ళ సత్యం అనుకున్నవాడు. తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? జ్ఞాని అన్నాం, ఆయనను బ్రాండ్ అయితే ఇచ్చాం, జ్ఞానం గలవాడు జ్ఞాని అన్నాం. అప్పుడు ఆయన అజ్ఞానం ఏమైంది? ఆయన జగత్ ఏమైంది? దాచిపెట్టేశాడు ఎక్కడన్నా? చీకటి లాగానే లేదు, ఇంకా అది ఉండదు, అసలు కనిపించదు, దానికి ఉనికి లేదు అక్కడ. అది ఇక్కడ గుర్తించవలసింది. సాధన యుద్ధం అంటే ఏమిటంటే ప్రతి ప్రవర్తనలో ఒక అబద్ధము ఒక నిజము అక్కడే ఉన్నాయి, అక్కడే ఉంటాయి రెండు. మనం ఏం చేస్తున్నాము, మన దృష్టి ఏమిటో దాంతో అబద్ధం నిజం, నిజం అబద్ధంగా మారిపోతుందట. పోయిన వారం ఒక కథ చెప్పుకున్నామా, రాళ్ళు కొట్టే కూలి వాళ్ళ కథ చెప్పుకున్నాం, గుర్తుందా? అదే రాళ్ళు కొట్టడాన్ని నువ్వు ఏ దృష్టితో చూస్తే అట్లా. అబద్ధం నిజం, అబద్ధాన్ని చూస్తావా నిజం చూస్తావా అంటే అది నీ దృష్టిలో ఉంటుంది కానీ అక్కడ ఉండదు. అక్కడ రెండు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది నిజాన్ని చూస్తున్నారు, కొంతమంది అబద్ధాన్ని చూస్తున్నారు కాబట్టి. అదే సమయంలో రెండు ఉంటాయి. నువ్వు ఏది చూస్తావు అంటే మనం ఏమనుకుంటాము, ఈ దేహంతో జీవితమే సత్యం, ఈ లౌకిక బంధాలు సత్యం, ఈ లౌకిక బంధాల్లో మనం ఈ బ్రతుకు కోసం చేసే ప్రతి పని సత్యం అనుకునే చేస్తాం. అందరు ఇదే చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తున్నాను అనుకొని చేస్తాం. కానీ వేదాంతం ఏం చేసింది? ఒక్కసారి ఆ సత్యాన్ని తిరగదిప్పింది. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటారు. ఇంకొక వైపు ఉంది చూడయ్యా, నువ్వు ఇంకొక జీవితం ఉంది. ఏది? ఈ దేహంతో పుట్టి చచ్చిపోయే జీవితం సత్యం కాదు. అందుకే కదా ఇవి మళ్ళీ 2 శ్లోకాలు కూడా ఇదే సత్యాన్ని వేరే వేరే కోణాల్లో చెప్తున్నాయి. ఇదే సత్యాన్ని అంటే ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది, లేనిది ఎప్పుడు ఉండదు. ఇదే సత్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పబోతున్నారు. కాబట్టి యుద్ధం దేంతో చేయాలి? నిజానికి అబద్ధానికి మధ్య యుద్ధం. అయితే ఎట్లా ఉంటుందంటే అది ఎట్లా చేస్తారండి? ప్రతి ప్రవర్తనలో మీరు చెప్తూనే ఉన్నారు. కానీ అంటే మనము అబద్ధంలో బ్రతికేటప్పుడు ఇప్పుడు నష్టం ఏమొచ్చింది? రెండు ఆలోచనలు చేయాలి. ఇట్లా బ్రతుకుతున్న బ్రతుకులో నష్టం ఏమొచ్చిందంటే బ్రతుకు భారమైందా బాగుందా? చెప్పండి. ఏమో బాగానే ఉందనిపిస్తే మాత్రం వాడికి సత్యం అర్థం కాదు. ఇంకా కుటుంబాన్ని పోషిస్తున్న కర్తగా మిమ్మల్ని అనుకుంటున్నారా లేదా? రేపు ఏదైనా మీ తాహతను మించిన ఖర్చు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? భారం అంతా మీ నెత్తి మీద పడుతుందా లేదా? అప్పుడు భారం అప్పుడు తెలుస్తుందా? పోనీ ఇప్పుడు తెలియకపోయినా తెలుస్తుంది. ఎట్లా చెయ్యాలి అనేది ఒకటి ఆలోచన వస్తుంది. అప్పుడు మీరేం ఆలోచిస్తారు? డబ్బు సర్దుబాటు గురించి కానీ, బయట ఏదైనా ఏం చేయాలో, పెళ్ళో లేదా ఆపరేషనో లాంటివి ఏవో వచ్చినాయి, వాటి గురించి ఆలోచిస్తారు. కానీ జరుగుతున్న సత్యం ఏమిటో మీరు ఆలోచించరు. ఇది ఒక లోకంలో ఒక భారాన్ని మోసుకుంటూ జీవించటం అన్నమాట. దీనికంటే విలక్షణంగా ఇంకొకటి ఉంది. భారం ఎట్లా ఉంటుందంటే, నువ్వు బయట చేసే పని భారం అవుతుందా, మనసుకు మోసేది భారం అవుతుందా? మనసు భారం ఎక్కువనా, బయట పని భారం ఎక్కువ? మనసు భారం. మనసు తేలిగ్గా ఉంటే మనం ఏమనుకుంటాం, బయట ఎంత పనైనా చేసేయచ్చు, చాలా బాగా సులభంగా అయిపోతుంది అనిపిస్తుంది కదా. అదే మనసు భారంగా ఉన్నప్పుడు చిన్న పని కూడా ఎట్లా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. ఎవరో మనను పనిష్మెంట్ ఇచ్చి చేయిస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు ఈ తేడా ఎట్లా తెలుస్తుందో అట్లాగే మనిషి తాను చేస్తున్నాను అనుకుంటున్నప్పుడు నేనంటే నేను ఒక మనిషిని చేస్తున్నానా, లేకపోతే జీవుడినా, లేకపోతే చైతన్య స్వరూపుడినా, ఈ 3 అంశాలు ఉంటాయి. దేహంతో బ్రతికేవాడు మనిషిగా అనుకున్న వ్యక్తి ఎవరున్నాడు, వాడే చేస్తున్నాడు అని అనుకుంటే వాడు ఎట్లా ఉంటుంది? వాడు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అనేది లోకంలో జరుగుతూనే ఉంటుంది కదా. ఆ పాట కూడా ఉందా? అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఎందుకు అట్లా అవుతోంది? వాడు అనుకున్నదే చేసేవాడు వాడే అయితే నేను ఏదనుకుంటే అదే చేయాలి. ఇప్పుడు నేను రాస్తున్నాను అనుకోండి, పెన్ను నా చేతుల్లో ఉంది, రాసేవాడిని నేనే. నేను రాయాలనుకున్నది రాస్తానా, వేరేది ఏదైనా రాస్తానా? రాయాలనుకున్నది రాస్తాను, అంతే కదా.
నా చేతితో నా బుర్రతో రాస్తున్నప్పుడు, పెన్ను నా చేతిలోనే ఉన్నప్పుడు వేరేది రాస్తున్నానంటే అర్థం నేను రాసేవాడిని కాదనే కదా అర్థం. అప్పుడు నేను వేరేది అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అన్నాం అనుకోండి. నేను రాయాలనుకున్నాను ఒకటి, నేను రాసింది ఇంకొకటి అయితే నన్ను రాయించింది వేరే వాళ్ళు అయి ఉంటుందా లేదా? అంటే ఇప్పుడు మన జీవితంలో అనుకుంది ఒకటి, అవుతోంది ఒకటి అంటే మనం తప్పుగా అనుకుంటున్నామనే కదా అర్థం. చేసేవాళ్ళం మనమే అయితే ఇట్లా ఎందుకు ఉంటుంది? ఉండదు. అనుకున్నదే అవుతుంది కానీ అవ్వటం లేదు. అంటే ఇంకొకటి ఏదో శాసిస్తోంది దాన్ని. ఎందుకు శాసిస్తోంది మనిషిని? ఎవరు శాసించేది? దేవుడో దయ్యమో ఎవరో ఒకరు ఉన్నారని అనుకుంటాం మనం, అంతేనా? ఏం జరుగుతుంది అంటే నువ్వు అనుకున్నది ఎందుకు జరగటం లేదంటే, నువ్వు అనుకున్నది అక్కడ జరగటం లేదు అంటే నువ్వు అనుకునేవాడివి కాదు. ఏ వ్యక్తిగా నువ్వు అనుకుంటున్నావు వాడు అనుకోవట్లేదు, జీవుడు అనుకుంటున్నాడు. జీవుడు వేరు, వ్యక్తి వేరు. ఇప్పుడు ఒక తల్లికి కొడుకున్నాడు అనుకోండి, తల్లికి వాడు కొడుకు, అవునా? కొడుకు వేరు, తాను వేరు కదా. తనకు ఒక పేరు ఉంటుంది, ఐడెంటిటీ ఉంటుందా? నేను ఫలానా ఒక సుబ్బారావు అని అనుకుంటాడు. వాళ్ళ అమ్మకి ఎవరు? కొడుకు. వాళ్ళ అమ్మకి కొడుకు అన్నదే సత్యం, అతనికి నేను సుబ్బారావు అన్నది సత్యం, అంతేనా? ఇప్పుడు తల్లికి ఇతను అనుకున్న ఆ గుర్తింపుకు అతను అనుకునే గుర్తింపులో తేడా ఉందా? తను సుబ్బారావుగా జీవిస్తాడా, వాళ్ళ అమ్మ కొడుకుగా జీవిస్తాడా? సుబ్బారావుగా జీవిస్తాడు. వాళ్ళ అమ్మ కొడుకుగా అమ్మ దగ్గర మాత్రమే జీవిస్తాడు, అంతేనా? అట్లాగే ఈ దేహంలో మనం పనిచేస్తున్నది వ్యక్తిగా ఒక పేరు పెట్టుకొని, ఒక గుర్తింపు పెట్టుకొని, ఒక ఐడెంటిటీ పెట్టుకొని బ్రతుకుతున్నాడు చూసారా ఒక వ్యక్తి. వాడు లేడు, వాడు సత్యం కాదు. ఒక జీవుడు ఉన్నాడు వాడి లోపల. ఎవరైతే దేహాన్ని ఆశ్రయించి పుట్టాడో అని అనుకుంటున్నాడో, శరీరి అన్నారా ఇక్కడ, ఆ శరీరాన్ని ధరించిన ఒక శరీరి ఉన్నాడు, ఆ జీవుడు సత్యం. వాడేదనుకుంటే అది అవుతుంది. వాడెందుకు వచ్చాడు దేహంలోకి? ముక్తి సాధన కోసం వచ్చాడు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఈ జన్మ పరంపరను దాటటము ముక్తి అని. అది సాధించడం కోసం వాడొచ్చాడు, జీవుడు వచ్చింది. పుట్టేటప్పుడు వాడు అందుకే పుడతాడు. మనమేమో పుట్టిన తర్వాత మసిబూసి మారేడుకాయ చేసినట్టు వాడిని వ్యక్తిని తయారు చేస్తాం చిన్నప్పటి నుండి. నువ్వు ఇది అని చెప్పి, అంతే. అయితే వీడు ఇదిగా అనుకొని బ్రతుకుతుంటాడు, అబద్ధపు రూపాన్ని నిజం అనుకొని బ్రతుకుతుంటాడు. కానీ జీవుడి లక్ష్యం ఏమిటి? ముక్తి కావాలి వాడికి. అందుకే సంసారంలో ఏం చేసినా సుఖం రాలేదు ఎవరికి. ఎందుకు రాలేదు? జీవుడు సంసారిక సుఖాన్ని కోరటం లేదు కాబట్టి వాడు ఆ సంసారం నుండి ముక్తిని కోరుతున్నాడు. మనమేమో వ్యక్తిగా వాడిని రుద్ది సంసారాన్ని అంటకట్టాం. వాడికి కావాల్సింది ముక్తి కాబట్టి వాడు లోపల ఉన్నవాడు ఏం కోరుతున్నాడు? దీని నుండి ముక్తి కోరుతున్నాడు. అందుకే నువ్వు మీకు సక్సెస్ఫుల్ జీవితమైనా లేకపోతే ఫెయిల్యూర్ వచ్చిన జీవితంలో అందరికీ ఒక లోపమే ఉంది, లోటు ఉంటుంది ఎప్పటికీ. ఎంత సక్సెస్ఫుల్ పర్సన్కైనా ఒక లోటు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు అనుకున్నది ఇది కాదు, నేను వచ్చింది ఇక్కడికి ఇందుకు కాదు, నేను వచ్చి ఏమేమో చేశాను. ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి కొనుక్కోవాలి అనుకున్నది కొనుక్కోలేదు, వేరే ఏమేమో కొనుక్కున్నా డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అది గుర్తొచ్చింది, ఏం చేస్తాడు చెప్పండి? వాడు ఇంకా డబ్బులు లేవు వాడి దగ్గర, మళ్ళీ బయటికి వెళ్ళాలి, మళ్ళీ ఎంట్రీ పాస్ తీసుకొని రావాలి. అట్లాగే ఈ జన్మలో పుట్టి చేయాలనుకున్నదేమో వేరు, చేసిందేమో వేరు. అందుకే మనం అనుకున్నట్టు ఏది జరగటం లేదు, జీవుడు అనుకున్నట్టు జరుగుతాయి. ఆ జీవుడు ఎవరు? వాడు నిత్య స్వరూపుడు. వాడికి ఈ దేహంతో పని లేదు. ఒక్కసారి ఎగ్జిబిషన్లో ఎంటర్ అవ్వడంతో వాడికి పని లేదు, వాడు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు. అట్లాగే ఈ జీవుడి గురించి చెప్తుంది సాధన. యుద్ధం చేయటం అంటే ఆ జీవుడిగా జీవించటం. ఆ జీవుడిగా జీవిస్తే అప్పుడు కష్టాలు ఉండవు. ఎట్లా కష్టాలు ఉండవు అంటే తర్వాత శ్లోకాల్లో మనం ఇంకా అది పోల్చుకొని చెప్పుకుందాం. జీవుడి లక్ష్యంతో జీవించాలి. ఈ దేహం లక్ష్యము, ఈ వ్యక్తి లక్ష్యంతో కాదు. ఈ వ్యక్తికి లక్ష్యాలు ఏముంటాయండి చెప్పండి? ఆస్తి సంపాదించడం తప్ప నాకైతే ఏం కనిపించలేదు ఇంతవరకు లోకానికి. వాళ్ళ స్థాయిలో ఇళ్ళు కట్టుకోవాలి, వాళ్ళ స్థాయిలో ఆస్తులు కూడా పెట్టాలి. ఇంతకంటే వేరే లక్ష్యం ఏమైనా ఉందా మీకు? దాన్ని చదువుకోననే చేయొచ్చు, వ్యాపారం చేసి చేయొచ్చు, ఎట్లాగైనా చేసేది మాత్రం ఇంతే. లేకపోతే కొంతమంది ఇంకొంచెం బాగుంటే నలుగురికి సహాయం పడతారు. ఇది పోగా అదొకటి ఉంటుంది అంతే సైడ్కి. అంతేగాని లక్ష్యం ఏమైనా ఉందా? వ్యక్తికి లక్ష్యం ఇంకేం లేదు, జీవుడికి లక్ష్యం దీని నుండి బయటపడాలి. అయితే ప్రతి ప్రవర్తన వ్యక్తిగా చేస్తావా, జీవుడిగా చేస్తావా? ఇందులో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, పిల్లవాడిని పెంచటంలో తల్లి ఏమో వ్యక్తి, అందులో ఉన్న జీవుడు వేరు, అవునా?
తల్లిగా అనుకునేటప్పటికి ఏమేమి వస్తాయి? ప్రేమ, వాత్సల్యము, బంధము అన్నీ వచ్చేస్తాయి. అవునా? వాడి మీద కోపం వస్తుంది, అనురాగం వస్తుంది, అన్నీ వస్తాయి, అన్ని హక్కులు వస్తాయి వాడి మీద తల్లిగా ఉంటే. ఇప్పుడు తల్లిగా పెంచాలా, ఒక జీవుడిగా పెంచాలా అంటే, జీవుడిగా పెంచితే తేడా ఎట్లా వస్తుంది? నేను జీవుడు, వాడు జీవుడు. జీవుడికి ఏది మంచిదో అది నేర్పిస్తాను నేను. అంతేగాని ఒక తల్లికి అయితే ఏం కోరుకుంటుందండి? నా కొడుకు ఫస్ట్ రావాలని కోరుకుంటుందా? ఊరందరూ ఫస్ట్ రావాలని కోరుకుంటుందా? చెప్పండి. ఏదైనా ఒక ఉద్యోగం ఉంది, మీ పిల్లవాడు, మీ పక్కింటి పిల్లవాడు ఇద్దరు అందులో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది? వాళ్ళు రావడానికి కోరుకుంటుందా? చెప్పండి. నా కొడుకే రావాలి. ఏదైనా సంబంధం వచ్చింది, తన చెల్లెలు కొడుకున్నాడు, తన కొడుకున్నాడు, ఒక అమ్మాయి బాగుంది, సంబంధం ఎవరికి కుదరాలి ఇప్పుడు? తన కొడుకు. అంటే వ్యక్తి అయిపోయినప్పుడు వాడి ఆలోచన పరిమితం అయిపోతుంది. దాన్ని మనం స్వార్థం అంటాం. అంతేనా? వ్యక్తి అయిపోగానే ఆలోచన పరిమితం అయిపోయింది ఎట్లాగో, అదే జీవుడు అనుకోండి, ఇప్పుడు వాడికి వచ్చినా అంతే ఆనందిస్తాము, వీడికి వచ్చినా అంతే ఆనందించాలి. అప్పుడు ఆనందిస్తే వాడు జీవుడిగా బ్రతుకుతున్నాడు. వాడికి కష్టం, వాడికి ఈర్ష్య కలుగుతుందా ఎప్పుడన్నా? ఇప్పుడు ఈర్ష్య కలిగినప్పుడు బాధపడేది మనమా వాడా? చెప్పండి. లోకాన్ని చూసి ఈర్ష్య పడుతున్నప్పుడు ఈర్ష్య వల్ల బాధపడేది ఎవరు? వాడికి ఏమన్నా అవుతుందా? ఏం కాదు. కావాలంటే వాడు గుమ్మడికాయ కట్టేసుకుంటాడు, దిష్టి తీపించుకుంటాడు, ఏదో కట్టుకుంటాడు. అందరు మెళ్ళల్లో ఏవో తాయెత్తులు ఉంటాయి, చేతికి ఏమేమో ఉంటాయి, అవన్నీ దిష్టికేనేమో మరి, అవి కట్టేసుకుంటాడు. కానీ బాధ ఎవరికి? చెప్పండి. ఈర్ష్య ఎవరికి? ఈర్ష్య వల్ల బాధ, పీడ ఎవరు అనుభవిస్తారు? వాడే. ఇప్పుడు వ్యక్తిగా జీవించినప్పుడు అన్ని కష్టాలే. ఇంకో పెద్ద కష్టం వస్తుంది వ్యక్తిగా జీవిస్తే. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయాడు అనుకోండి, తల్లికి కొడుకు చచ్చిపోవడం పెద్ద బాధనా కాదా? చెప్పండి. కొడుకుగా అనుకుంటే కొడుకు చచ్చిపోతే చాలా కృంగిపోవాలి, గర్భనరకం, గర్భశోకం అంటారు దాన్ని, చాలా పెద్ద బాధ. అదే వాడిని జీవుడుగా చూసామనుకోండి, జీవుడు చచ్చిపోతాడు అసలు ఎప్పుడన్నా? కొడుకు చచ్చిపోతాడు కానీ జీవుడు ఎన్నటికీ చచ్చిపోడు. జీవుడే అట్లా అనుకున్న ఏ బంధం పోనే పోదు, వాడు శాశ్వత స్వరూపుడై ఉంటాడు. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న పీడలు, బాధలు ఏవైతే బయట కనిపిస్తున్నాయో ఇవన్నీ పోవాలంటే జీవుడుగా బ్రతకాలి. యూనివర్సల్ లా. ఏములా? అందరికి ఒకటే లా. ఇంకా నువ్వు జీవుడివి. ఇప్పుడు జీవుడికి కర్మ ఏమిటి అంటే, ముక్తి ఎట్లా వస్తుందంటే, ఈ దేహం ఒక అవకాశం అని చెప్పుకున్నాం, ప్రవర్తించడానికి ఒక అవకాశం. ఈ ఇంద్రియాలు, దేహము ఒక అవకాశం ప్రవర్తించడానికి. ఈ ప్రవర్తనలో నువ్వు నీ ప్రవర్తన ఉనికి ద్వారా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు చెయ్యి కదులుతుందంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎట్లా కదులుతుంది అది? ఏమన్నా దీనికి పవర్ సప్లై ఉందా? లేదు. ఏం చైతన్యం లోపల ఉంటే ఇది కదులుతుందో ఆ చైతన్యాన్ని గుర్తించుకుంటూ ప్రవర్తన చేయటం. అంటే తన ఉనికి, తన సత్యస్వరూపము ఎక్కడ బయటపడుతుంది? ప్రవర్తనలో బయటకు వస్తుంది. ఆ ప్రవర్తన ఎందుకు చేస్తున్నాం? దాన్ని గుర్తించటం కోసం చేస్తున్నాం. లేకపోతే 24 గంటలు మనిషి ఏదో ఒకటి ఎందుకు చేస్తూ ఉంటాడు? ఖాళీగా కూర్చొని ఉన్న మనిషిని ఎప్పుడైనా చూసారా మీరు? పనులన్నీ అయిపోతే ఏం చేస్తాడు? పని కల్పించుకుంటాడు. దాన్ని రీక్రియేషన్ అంటాడు, ఏదో అంటాడు, కానీ ఎంటర్టైన్మెంట్ అంటాడు, ఏదో ఒకటి. కానీ పని కల్పించుకుంటాడా లేదా? అది చేయకుండా వాడు ఉండలేడు. ఎందుకు ఉండలేడు? ఎందుకంటే ప్రతి ఇంద్రియ చేష్ట ద్వారా వాడు ఉనికిని గ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పటిదాకా చేస్తాడు? ఉనికి అందేదాకా చేస్తాడు. ఉనికి అందితే వాడికి ఇంకా ప్రవర్తన లేదు, అయిపోతుంది. వాడి గేమ్ అయిపోయింది, క్లోజ్ అవుతుంది. ఆ ఉనికి కోసం చెయ్యాలి. ఇప్పుడు దానికోసం ప్రత్యేకించి మీరేం పనులు చేయక్కర్లేదు, మీరు చేసే పనిలోనే ఉనికిని దర్శించాలి. ఇది జీవితం అంటే. జీవుడిగా జీవించటం అంటే తన స్వరూపాన్ని గుర్తించటం. ఇప్పుడు మీకు మీ పేర్లు మీకు ఉన్నాయా? మీ పేరు ఎప్పుడన్నా మీరు మర్చిపోతారా? అది ఎట్లా ధారణలో ఉంటుంది? మీరు గాఢ నిద్రలో ఉన్నా రాములే అంటే రాము లేస్తాడా? పక్కనున్నవాడు లేస్తాడా? రామునే లేస్తాడు, పక్కనున్నవాడు లేవడు. వాడు గాఢ నిద్రలో ఉన్నాడు, అయినా రాము అనే ఆ లేబుల్ ఏదైతే వాడికి పుట్టిన తర్వాత నామకరణం చేసి అంటించారో ఆ లేబుల్ ఎట్లా ధారణ అయిందో అట్లాగే నేను సచ్చిదానంద స్మృతి స్వరూపుణ్ణి అని ధారణ కావాలి. అది సత్యము. ఇదంటే అంటించిందే ఇంత బాగా అంటించుకున్నాడు కదా.
నిజాన్ని అంటే తెలుసుకోలేడా ఆ మాత్రం? ఈ ధారణ ప్రతి ప్రవర్తనలో ఉంటే నేను సచ్చిదానంద స్మృతి స్వరూపుణ్ణి, ఆ సత్ అనే ఉనికిని నేను చైతన్యం ద్వారా దర్శనం చేస్తున్నా. నేను మాట్లాడుతున్నానా, నా చైతన్యాన్ని వ్యక్తం చేస్తున్నానా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నమ్మకం లేదా? మీకు కాదు కదా, వీడికే కదా అడిగింది. మాట్లాడటం అంటే ఇప్పుడు చైతన్యాన్ని వ్యక్తం చేయటం. నడవటం అంటే ఏమిటి? నడవటం అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళటం అనా? వాకింగ్ చేసి సన్నబడటం అనా? అర్థం ఏమిటి? చైతన్యాన్ని వ్యక్తం చేస్తున్నాం మనం, చైతన్యాన్ని ప్రవర్తింపజేస్తున్నాం. మాట్లాడటం ఎట్లాగో, నడవటం ఎట్లాగో, వినటం అట్లాగే, చూడటం అట్లాగే, అన్నీ కూడా చైతన్య ప్రవర్తనలుగా జరుగుతున్నాయి. కానీ నువ్వేంది నడిచి నడిచి ఎక్కడికి వెళ్దామని ఇప్పుడు చెప్పండి? నడిచి నడిచి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికైనా వెళ్ళిపోవాలా ఇక్కడ నుండి? లేదు. మరి ఎందుకు నడుస్తున్నాం, ఎందుకు పని చేస్తున్నాం, ఎందుకు 24 గంటలంటే మనమేమో ఆ రాళ్ళు కొట్టేవాడిలాగా నేను రాళ్ళు కొడుతున్నాను, నేను నడుస్తున్నాను, నేను ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను అనుకుంటాడు. రెండో వాడు ఏం చెప్పాడండి? భార్యా పిల్లల్ని పోషించుకుంటున్నాను అన్నాడు. అవునా? అట్లాగే మీరేమంటారు? నేను నా డ్యూటీ చేస్తున్నా, భార్యా పిల్లల్ని పోషించుకుంటున్నా అంటున్నాడు. మూడోవాడు ఏమన్నాడు? దేవాలయాన్ని కడుతున్నాను అన్నాడు. ఇప్పుడు మనమేమనాలి? ఉనికిని ప్రవర్తింపజేస్తున్నాను అనాలి. దేవాలయ నిర్మాణం ఎంత పవిత్రమైందని అతను చెప్పాడు, దాన్ని ఆనందించుకుంటూ చెప్పాడు. చేసేది రాళ్ళు కొట్టడమే పని అయినా కూడా. ఇప్పుడు మీరేం బ్రతుకుతున్నారు? మీరు ఫ్యాక్టరీలో పని చేయటం అని ఒక పని చేస్తున్నారు. మీరు కూడా నిజంగానే పెళ్ళాం పిల్లల్ని కూడా పోషిస్తున్నారు. కానీ అవి అబద్ధాలు. నిజమేమిటి? జీవుడికి నిజమేమిటి? ఇక్కడ తన దేహంలో తాను ప్రవర్తించి ఆ ప్రవర్తన ద్వారా తన చైతన్యాన్ని గుర్తించటం. ఇది వాడు ఉద్యమం. పుట్టిన ప్రతి ప్రాణి ఉద్యమం ఇదే. ఇది గుర్తిస్తే ఇవన్నీ పోతాయి, గుర్తించకపోతే భారం మిగులుతుంది, రిటైర్మెంట్ వస్తుంది చివరి. తర్వాత ఇది సాధన యుద్ధం అంటే ఇందులోనే ఉంది, బయట ఎక్కడికో వెళ్ళి యుద్ధం చేయొద్దు. మీ జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి ప్రవర్తనలో కూడా ఇప్పుడు ఎవరైతే తనను తాను సచ్చిదానంద స్వరూపము, ఆ ఉనికి చైతన్యాన్ని గుర్తిస్తున్నాను అని గుర్తింపులో ఉంటాడో వాడు చెడ్డ మాటలు మాట్లాడతాడా? చెప్పండి, చేయగలడా? అంత పవిత్ర భావన ధారణలో ఉంటే వాడు చెడ్డ మాటలు మాట్లాడి తిడతాడా? ఎవరినైనా మోసం చేస్తాడా? ఎవరినైనా హత్య చేస్తాడా? చేయడు. ఆటోమేటిక్గా మంచి గుణాలన్నీ అవే వస్తాయి. కానీ గుణం కోసం చేయటం లేదు. దేనికోసం చేస్తున్నాడు? చైతన్యాన్ని గుర్తించటం కోసం పనిచేస్తున్నానన్నది ఇక్కడ తన యుద్ధం, సాధన యుద్ధం. దేహంగా బ్రతుకుతావా, సచ్చిదానంద స్మృతిగా బ్రతుకుతావా? దేహంగా బ్రతికితే ఏమవుతుంది? దేహానికి డెస్టినీ ఏమిటండి? చింత. బ్రతుకున్నంతసేపు చింత, తర్వాత చిత్త. అంతేనా? చిత్త అంటే తెలుసా? చిత్త మీద కాల్చేస్తారు కదా, చితి. సరే, చితికి చేరుకుంటుంది దేహం. వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమంటాడు? అయ్యో మళ్ళీ ఆడాలి, గేమ్ మళ్ళీ ఆడాలి. ఇప్పుడు ఎంతవరకు ఆడాలంటే గుర్తించేదాకా. కనుక ఇంత మంచి అవకాశం, ఈ జ్ఞానం ఏదైతే తనను తాను గుర్తించుకుంటూ బ్రతకటం అనే అవకాశము వేరే పశుపక్షాది జన్మల్లో రానే రాదు. కాబట్టి ఇక్కడ సాధన యుద్ధం అంటే ఏమిటి? చేయవలసింది ఇదే ప్రవర్తన, సచ్చిదానంద స్మృతి స్వరూపము, చైతన్యం యొక్క ప్రవర్తన అని గుర్తించి చేయటం సాధన యుద్ధం. అయితే ఇవాళ ఏమంటున్నారు? తర్వాత శ్లోకం ఏమంటున్నారు? య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. యహ ఏనం అంటున్నారు. ఏనం అంటే దీనిని అని అర్థం. యహ ఎవడు ఏనం దీనిని, వేత్తి హంతారం వేత్తి నాశం చేసేదగా భావిస్తున్నాడో, ఇంకా ఎవడు దీనిని యహ ఏనం మన్యతే హతం నాశం అయ్యేదానిగా భావిస్తున్నాడు. ఏనం అంటే ఇక్కడ ఏమిటి? పైన చెప్తూ వచ్చారు కదా, ఏదైతే నాశం లేనిది ఉందో అది అని, అంటే ఆత్మ అని అర్థం. అక్కడ చెప్పకనే చెప్తున్నా. ఎవరు దీన్ని ఆత్మను నాశం అయ్యేదిగా అనుకుంటాడో, నాశం చేసేదిగా వాడు అనుకుంటాడో, వాళ్ళిద్దరూ కూడా న విజానీతః తెలిసిన వాళ్ళు కారు అంటున్నారు.
ఎందుకు ఆ మాట? ఇది నాయం హంతి నా హన్యతే, ఇది చంపేది కాదు, చంపబడేది కాదు, రెండూ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చేస్తే వాళ్ళు చచ్చిపోతారు అని అనుకున్నాడు. కాబట్టి నువ్వు చంపేవాడివి కాదు, వాళ్ళు చచ్చేవాళ్ళు కాదు. నువ్వనే అర్జునుడు అనే వ్యక్తి స్వరూపము చంపేది కాదు. అక్కడెవరైతే కురురాజులు అని ఎవరైతే చూసి వాళ్ళు చచ్చిపోతారని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళందరూ చచ్చిపోయే వాళ్ళు కాదు. ఎందుకు? వాళ్ళందరూ దేహంతో అబద్ధం, జీవుడిగా సత్యం. జీవుడికి మరణం లేదు. అందుకే పైన శ్లోకంలో చెప్పారు, శరీరిన అంటే జీవుడు ఎవరైతే శరీరాన్ని ధరించిన వాడు నిత్య స్వరూపుడు. వాడిని నువ్వు ఎట్లా చంపుతావు? నువ్వు చంపగలిగింది దేహం ఎట్లాగూ చచ్చేది. దేహం కూడా అసలు చచ్చేదా? నిజంగా చెప్పండి, చచ్చేదంటే మన అర్థం ఏమిటి? కనిపించకుండా పోతుంది. ఎక్కడికి? చీకటి లాంటిది అది. దేహానికి చచ్చిపోయిన తర్వాత ఈ శవానికి సంస్కారం చేస్తారు కదా, అది ఎన్ని రకాలుగా చేస్తారు? అగ్ని సంస్కారం చేస్తారు, అంటే కాల్చేస్తారు, భూమిలో పాతేస్తారు, లేకపోతే నీళ్లలో పారేస్తారు, గంగా నీళ్లలో పారేస్తారు కదా, నీళ్లలో పారేస్తారు, లేకపోతే పూర్వకాలం కొండ గుహల దగ్గర అక్కడైతే గాలికి వదిలేస్తే గాలికి చివికిపోతుంది. అది ఈ 4 రకాలుగా చేస్తారు. అంటే ఇప్పుడు కాదు, పూర్వకాలం అట్లా చేసేవాళ్ళు. గాలికి కూడా శుష్కించిపోతుంది దేహం, శవం. ఈ శవాన్ని 4 రకాలుగా దహన క్రియ ఏదో ఒకటి చేస్తున్నప్పుడు అది ఏమవుతుంది? శవము కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? బూడిదవుతుంది. అంటే ఏమై బూడిదయింది? దేహము పంచమహాభూతాలతో తయారైంది, అవునా? పంచమహాభూతాల్లో ఏదో ఒక భూతాన్ని వాడుకొని ఆకాశాన్ని మినహాయించి దాన్ని మళ్ళీ పంచమహాభూతాల్లో కలిపేస్తాం. అందుకే సైంటిస్ట్ ఏం చెప్తాడు? మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. మ్యాటర్ కూడా ఏదైతే పదార్థజాలం కనిపిస్తుందో ఆత్మకు నాశనం లేదు, దీనికి కూడా నాశనం లేదు, రూపాంతరం అవుతుంది. అది అంటే ఒక రూపం నుండి ఇంకో రూపంకి వెళుతుంది, అంతేగాని ఈ దేహం కూడా పంచమహాభూతాల్లో కలిసిపోతుంది. ఏం వేస్ట్ కాదు ఈ మెటీరియల్. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దేహాన్ని వదిలేస్తే ఈ ప్రకృతికి ఇచ్చేస్తాం, ప్రకృతిలోంచి మళ్ళీ దేహాలు పుట్టుకొస్తున్నాయి కదా, ఎక్కడికి పోవట్లేదు. ఈ మెటీరియల్ ఏం నాశనం అయిపోయి చీకట్లాగా కనిపించకుండా పోదు, ఈ రూపం పోతుంది. మనం ఏం చెప్పుకున్నాము? జగత్ ఎట్లా ఉంటుంది? నామరూప క్రియా గుణములు. చెప్పండి. ఈ 4 పోతాయి. ఏవైతే బయటికి కనిపిస్తున్నాయో నామరూప క్రియా గుణములు, ఇవి మారిపోతాయి, ఇవి పోతాయి, మొత్తం కనిపించకుండా పోతాయి. కానీ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఏం నాశమయ్యేది కాదు, మళ్ళీ ఇది ప్రకృతిలో కలిసిపోతుంది. నీరేమవుతుంది? కాల్చేసినప్పుడు ఆవిరైపోతుంది, ఘన పదార్థం బూడిదైపోతుంది. అట్లాగే ఏ ఉన్నాయో ఆ పంచమహాభూతాల్లో డిస్పర్స్, ఎక్కడికక్కడికి డిసోసియేట్ అయిపోతుంది. అసోసియేటెడ్ మ్యాటర్ అంతా డిసోసియేట్ అవుతుంది. పుట్టడం అంటే మళ్ళీ ఏమిటి? ఇదే దేహాన్ని కూర్చుకోవటం. ఇప్పుడు ఇది నాశం కాలేదు, మరి ఆత్మ అసలే నాశం కాదు. అది మళ్ళీ జీవుడే ఉన్నవాడు ఉన్నట్టు చక్కగా వెళ్ళిపోతున్నాడు. పోని వాడికి ఉన్న సంస్కారాలు, ప్రవృత్తులు అవి నాశమైనాయి అంటే అవి కూడా నాశం కాలేదు, వాడు మళ్ళీ తీసుకెళ్తున్నాడా లేదా? ఇంకో జన్మకి వెళ్ళేటప్పుడు పూర్వజన్మ సంస్కారాలు వాడితో వస్తాయా రాదా? పూర్వజన్మ గుణాలు, ప్రవృత్తులు వస్తాయి, సంస్కారాలు వస్తాయి, 2 వస్తాయి, పాజిటివ్ నెగిటివ్ ఏవేవి ఉన్నాయో అన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు జీవుడికి నాశం లేదు, దేహానికి నాశం లేదు, ప్రవృత్తికి నాశం లేదు, ఆత్మకు అసలే నాశం లేదు. ఇప్పుడు నాశం అయ్యింది ఏమిటి? ఇక్కడ ఎవరు నాశనం చేశారు? చేసేవాడెవరు? పోనీ నాశనం చేసేవాడెవరు? అగ్ని ఎప్పుడైనా ఎవరినైనా కాల్చి నేను నాశనం చేశాను అనుకుంటుందా? కర్తృత్వ భారం మోస్తుందా? అట్లా అయితే అదేం చేయాలి? చిన్నపిల్లలు ఎవరైనా ముట్టుకుంటే కాల్చకుండా ఉండాలి. పాపం వాడు తెలియక నన్ను తగిలాడు, కాల్చకూడదు అనుకోవాలి. అట్లా అనుకుంటుంది ఎప్పుడు అగ్ని? నీరు పోనీ పగబట్టిందా అగ్ని? పిల్లల మీద కానీ ఎవరి మీద కానీ పగబట్టిందా? నా జోలికి వస్తే నేను కాలుస్తా అంటుంది, అంతే. అంటే దాని డ్యూటీ అది చేస్తుంది. అదేం కర్తృత్వ భారాన్ని వేసుకొని నేను చంపుతున్నా అనట్లేదు. అర్జునుడు ఏమంటున్నాడు? నేను చంపుతున్నా అంటున్నాడు, వీడెవడో చంపేవాడు అన్నట్టుగా. అగ్ని పంచమహాభూతాలు అట్లాగే ఉన్నాయి కదా. సముద్రం ఉంది, సముద్రం ఏమన్నారు? రా నాలో మునుగు, రా నాలో మునుగు అంటుందా? అనదు. అయినా ఎవడన్నా వస్తే ముంచేసుకుంటుందా లేదా? ముంచేసుకుంటుంది. కర్తృత్వ భారాన్ని నేను పాపం చేశాను అంటుందా? అది నాకు పాపం వస్తుంది. అర్జునుడు వెనక అన్నాడు చూసాడు, మనకు పాపం తగులుతుంది మాధవ, వీళ్ళందరినీ చంపితే అన్నాడా లేదా? ఆ కర్తృత్వ భారాన్ని జీవుడు మోస్తుంటాడు అన్నమాట. కానీ ఇప్పుడు
పంచమహాభూతాలు ఎట్లా చేస్తున్నాయో నువ్వు కూడా అట్లా కర్తృత్వం లేకుండా చేయాలి. ఎట్లా చేయాలి? నీ డ్యూటీ ఏమిటో అది చేయాలి. అధర్మ పక్షాన్ని నాశనం చేయటం అర్జునుడి బాధ్యత. అక్కడ రాజుగా బాధ్యత ఏమిటి? అధర్మ పాలన లేకుండా చేయాలి, ధర్మాన్ని రక్షించాలి. అధర్మాన్ని రక్షించాలంటే అధర్మం చేసేవాడిని తొలగించాలి. అది అక్కడ డ్యూటీగా చెప్పారు. అట్లాగే మన ధర్మం ఏమిటి? సచ్చిదానంద స్మృతిని ధారణ చేయటం జీవుడికి ధర్మం. అధర్మం ఏమిటి? దేహమే నేను అనుకోవటం అధర్మం. అంటే ధరించలేని దాన్ని నేనే దేహం అనుకొని ధరిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అది పోతోంది కదా. అది ఎట్లాంటిది? నాశనం అవుతోందా లేదా? అవుతోంది. ఎవరు నాశనం చేస్తున్నారు? నాశనం అవుతోందా? అది కావటం లేదు. ఈ నామరూప క్రియాగుణములు మారిపోతున్నాయి కానీ పదార్థం నాశం అవ్వట్లేదు, జీవుడు నాశం అవ్వట్లేదు, ఆత్మ నాశం అవ్వట్లేదు, ఏది నాశమే అవ్వట్లేదు. అసలు సృష్టిలో నాశం అన్న పదమే లేదు. కాబట్టి సృష్టిలో ఉనికి పదం ఉంది కానీ నాశం అన్న పదం లేనే లేదు. మనకు కనిపించే కథలో వీడు చంపాడు, వాడు చచ్చాడు, ఇది మంచి, ఇది చెడు, ఇవన్నీ మన నాటకానికి సంబంధించిన విషయాలు. సృష్టి యొక్క విశాలమైన సత్యానికి ఇవన్నీ విషయాలే కాదు. విశాలమైన సత్యంలో ఒకటే విషయం ఏమిటి? సత్యం ఉనికి మాత్రమే ఉంది. ఎవరు ఉనికిని ధారణ చేస్తారో, ఉనికిని నిలుపుతాడో వాడు మాత్రమే సత్యస్వరూపుడు. ఇంకా మిగతావన్నీ పుట్టివే. అయితే సత్యాన్ని నిలుపుకొని అన్యాయమైనా చేయొచ్చా అని అంటారు అనుకోండి. ఎవరైనా ఈ మాట చెప్పామనుకోండి, నేను సత్యాన్ని నిలుపుకుంటాను, నేను సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని అన్యాయాలు అక్రమాలు చేస్తాడా? వాడు చేయగలడా? చేయలేడు. ఆటోమేటిక్గా చేయలేడు. కనుక మూల సత్యాన్ని ధరించి పెట్టడం. ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరైతే దీన్ని నేను నాశనం చేస్తాను అనుకుంటున్నాడో, అది నాశనం అయిపోతుంది అనుకుంటున్నాడో, వాడు వీడు ఇద్దరు తెలియని వాళ్ళే. తెలియటం అంటే సత్యం తెలియని వాళ్ళు, నిజం తెలియని వాళ్ళే అంటున్నారు. ఉభౌతౌ న విజానీత. విజానీత, జానీత అంటే తెలిసినవాడు, న విజానీత. విజానీత అంటే బాగా తెలిసినవాడు, న విజానీత అంటే బాగా తెలిసినవాడు కాడు. ఇద్దరు అంతే. నేను చంపాను అనుకునేవాడు కానీ వాడు చచ్చాడు అనుకునేవాడు ఇద్దరు కాదు. ఇది సత్యం తెలిసి బ్రతకటం. తర్వాత ఏమంటున్నారు? నా అయం, అయం ఈ ఆత్మ. అయం అంటే ఏం చెప్పారు? పైన శ్లోకంలో ఏదైతే ఉన్న సత్స్వరూపాన్ని ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నారో అది అయం. అయం అంటే ఈ ఆత్మ అన్నా. ఈ ఆత్మ అంటే దేన్ని చూపిస్తున్నారు ఇక్కడ? ఆత్మ అని నేరుగా అనలేదు, అయం అన్నారు. దీన్ని ఏనం అన్నారు, అయం అన్నారు. దీనిని అంటున్నారు. దీనిని అంటే ఒక మాట మీకు భాషలో తెలియాలంటే, ఈ ఫ్లవర్ వాస్ ఉంది అన్నాను, ఈ మైక్ ఉంది అన్నాను, చైర్ ఉంది అన్నాను. అంతకంటే ముందేమన్నాను? చైర్ పొట్టిగా ఉంది, చిన్నదిగా ఉంది అంటున్నామా లేదా? ఫ్యాన్ తెల్లగా ఉంది, గోడ తెల్లగా ఉంది, ఆ దీపం నల్లగా ఉంది, ఆ బల్బు ఆ ఫ్రేమ్ అంటున్నాం. ఈ నలుపు తెలుపు ఇవన్నిటికంటే ముఖ్యంగా అందులో ఉందేమిటి? అన్నిటికీ మాట్లాడే కామన్ పదం ఏమిటి? ఉంది. ఉన్నది అని దేన్ని అంటున్నామో దాన్ని తీసేసి మీరు ఒక వాక్యం చెప్పండి చూద్దాం. దాన్ని వర్ణించండి. నల్లగా, అది నల్లగా, ఫ్యాన్ బాగా, కుర్చీ పొట్టిగా. వాక్యం పూర్తవుతుందా? మీరేమంటారు? అట్లా మాట్లాడితే భాష రానట్టుంది అంటారా లేదా? వాక్యం పూర్తి అవ్వటం లేదు. ఎందుకు అవ్వటం లేదు? ఉంది అన్న దాని ఉనికిని మాట్లాడకపోతే ఏ వాక్యం పూర్తి కాదు. దాని గురించి మనం చెప్పలేం. అట్లా ఏనం అంటే అన్నిటిలో కూడా నాశం కాకుండా. ఇప్పుడు ఇక్కడ హంతారం అంటే హింసాగత్య ధాతు, హింసకు గురవుతుంది అని అర్థం. దేన్ని కూడా మనం హింసించలేం. హింసించటం అంటే బాధించడం అంటే లేనిదిగా చేయటం అంతే. నిన్ను నాశనం చేస్తాను రా అంటే అర్థం ఏమిటి? నేను లేకుండా చేస్తానని అర్థం కదా. అట్లా లేనిదిగా మనం దేన్ని చేయలేం. ఎందుకంటే దాని నామరూపాలను మనం మార్చగలమేమో కానీ లోకంలో దేన్ని కూడా దాని ఉనికిని మనం తీసేయలేం. ఇందాక చెప్పుకున్నాం కదా, మెటీరియల్ మారదు, ఆత్మ నాశం కాదు, మారదు, ఏం కాదు. మెటీరియల్ రూపాంతరం పొందుతుంది, నాశం అయితే కావటం లేదు కదా. ఇంక మరి నేను నాశనం చేశానా? నువ్వు దేన్ని అంటున్నావు? దేన్ని అనుకుంటున్నావు? దేన్ని అనుకుంటున్నాడు? హింసించాను అన్న తన భావమే దాన్ని హింసిస్తుంది. నేను చేస్తున్నాను ఈ పని, ఇప్పుడు అర్జునుడు బాధ ఎందుకు పడుతున్నాడండి? ఎక్కువ బాధ దేనివల్ల వస్తుంది?
నేను యుద్ధం చేస్తే వాళ్ళు చచ్చిపోతారు, నేను యుద్ధం చేస్తే వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. గెలవలేదు ఇంకా, కానీ అన్ననైతే అన్నాడా నేను చంపేస్తాను యుద్ధంలో. బాధ దేని వల్ల వచ్చింది? వాళ్ళు చచ్చిపోతారన్న బాధ వచ్చిందా, నా చేతుల్లో చచ్చిపోతారన్న బాధ? ఇప్పుడు అర్జునుడు చంపలేదు అనుకోండి, వాళ్ళందరూ చచ్చిపోరా? ఎప్పుడో అప్పుడు చచ్చిపోతారు కదా. కానీ ఇప్పుడు బాధ ఎందుకు పడుతున్నాడు? మనం ఇట్లా చేయకూడదు మాధవ, వాళ్ళకి తెలియలేకపోతే మనకు తెలియలేదా అన్నాడా లేదా? అంటే తాము చేస్తున్న వాడిగా అనుకున్నందువల్ల బాధపడుతున్నాడా, వాళ్ళు పోతున్నందుకు బాధపడుతున్నాడా? తన చేత జరుగుతుంది అన్న ఒక కర్తృత్వ భారాన్ని వహించి బాధపడుతున్నాడు, భారం అవుతుంది. మరి ఎట్లా వదిలేయాలంటే అన్నీ జరుగుతున్న వాటికి నేను సమన్వయమై ఉంటా, జరుగుతున్న వాడిని నేను కాదన్నాను. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, మనం ఏడుస్తాం, దేవుడా ఎందుకు ఇట్లా చేసావు, నీకు నా కొడుకే దొరికాడా చచ్చి చంపడానికి, ఇంకెవడు దొరకలేదంటే ఇంకెవడు నన్ను చచ్చి చంపితే పర్వాలేదు, నా కొడుకు మాత్రం చావకూడదు. ఇప్పుడు ఎంత పీడను అనుభవిస్తామో ఇట్లా మనం తిట్టుకున్న కొద్దీ పీడను ఎక్కువ అనుభవిస్తామా లేదా? అయితే అదే సమయంలో పుట్టినవాడికి మరణం తప్పదనుకుంటే, కొడుకు పుట్టాడు అనుకున్నాడు, కొడుకు పుడతాడు, ఆత్మ పుడుతుందా? జీవుడు పుడతాడా? పుట్టాడు. దేహం పుట్టింది, దేహం చనిపోయింది. ఇప్పుడు కొడుకు అన్న వాత్సల్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత బాధ వస్తుంది వాడికి. ఆ వాత్సల్యం తీసేసుకుంటే సృష్టి ధర్మం ఇది. పుట్టిన తర్వాత శ్లోకాలు వస్తుంది మనకు, జాతస్య హి ధ్రువో మృత్యు అని. ఏదైతే దేహం పుట్టిందనే వ్యక్తమైందో, ఆది మధ్యాంతముల్లో ఆది మొదలైందో అంతం దానికి తప్పదు. ఇంకా అట్లా అనుకొని సమన్వయపడితే వాళ్ళకి బాధ తగ్గిపోతుందా లేదా వెంటనే? అంతేనా? ఇప్పుడు హత్య చేసిన వాడు కూడా ఈ మాట అన్నాడు అనుకోండి, ఒకవేళ నేనేం హత్య చేయలేదు అని. హత్య చేసిన వాడికి నేను చంపుతా, హత్య ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఇదే సూత్రం చెప్పి, భగవద్గీత శ్లోకం చెప్పి, నాయం హంతి నా హన్యతే, నేను చేసేవాడిని కాదు, అది చచ్చేది కాదు అన్నాడు అనుకోండి ఒక హంతకుడు, అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? ఉంది కదా, ఈ అవాంతరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అన్ని ఆత్మతత్వ శ్లోకాలు నువ్వెవడిది చంపేదానికి, అది చావదు, నువ్వు చంపేవాడివి కాదు అని చెప్తుంది శ్లోకం. అటువంటిప్పుడు చంపేసి చక్కగా వచ్చి వాడు కోర్టులో నిలబడి ఈ భగవద్గీత శ్లోకం చెప్పేసి నాయం హంతి నా హన్యతే, ఇంకా తర్వాత ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానిత, నేను చంపాననుకొని వాడు చచ్చాడనుకొని మీరు అనుకుంటే జడ్జి గారికి కూడా ఏం తెలియదని అర్థం కదా అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? అక్కడ ఈ సత్యం తెలిసిన వాడైతే ఆ ప్రయోగం చేయడు. దాన్ని చంపటం అనే ఒక క్రియ జరిగింది చూసారా, ఆ క్రియ చేయడు వాడు. క్రియ చేసి దాన్ని కర్మగా మాట్లాడుతున్నాడు వాడు. క్రియ బయట పని. ఎవరైతే ఈ సత్యం తెలిసిన వాడు ఈ క్రియ చేయడు బయటికి. ఒకరిని బయటిగా కనిపించే హత్య చేయటం అనే మనకి ఏదైతే కనిపిస్తుందో అటువంటి పనికి పాల్పడడు వాడు, ఇంత సత్యం తెలిసిన వాడైతే. తప్పించుకోవడానికి ఇది చెప్పామనుకోండి, అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? ఇప్పుడు నీకు ఉరేస్తాము, అప్పుడు నాయం హంతి నా హన్యతే అనాలి. నువ్వు కూడా చచ్చిపోవట్లేదు కదా, వాడు చావలేదు, చంపలేదు, నేను కూడా శిక్షించడం లేదు, నువ్వు చచ్చిపోవట్లేదు, కానీ ఉరేయటం మాత్రం జరుగుతుంది. ఇది సమాధానం. అంటే వితండవాదం చేసేవాడికి సమాధానం కూడా ఉంటుంది. కానీ నిజ దృష్టిలో ఎవరైతే సత్యం తెలిసి బ్రతుకుతాడో వాడు మనం అనుకున్నట్లు బయటగా చెడ్డ పనులు చేయలేడు, వాడు ఆ సత్యంలో జీవించేవాడైతే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఇంకొక శ్లోకం ఏం చెప్తున్నారు, తర్వాత శ్లోకం కూడా అదే పోకడలో ఉంది, దాన్ని తర్వాత చెప్పుకుందాం మనము, ఎందుకంటే టైం అయిపోయింది కదా ఇవాళ. ఇక్కడ ఏనం అన్న పదం దేని గురించి చెప్పారంటే, ఏ పదార్థం కానీ వ్యక్తి కానీ తనలో తనకు. ఇప్పుడు మీకు కూడా వీటన్నిటికీ ఏదైతే మనం ఉంది అని మాట్లాడకుండా మాట్లాడలేమంటున్నాం, అట్లాగే మీరు కూడా ఎవరికి వాళ్ళు నేను అన్న ఒక స్మృతిని గుర్తించకుండా దాన్ని కాపాడకుండా ఏదైనా చేయగలరా పని? ముందు నేను ఏదైనా పట్టుకోవాలనుకున్నప్పుడు ముందు నాకేం తెలిసి ఉండాలి? నా చేతి యొక్క పట్టు ఎట్లా పట్టుకుంటానో నాకు ఆ పట్టు తెలిసి ఉంటే నేను దాన్ని సరిగ్గా పట్టుకుంటాను, అంతేనా? ఏ విషయాన్నైనా అంతే. నా చూపు సరిగ్గా తెలిసి ఉంటే నేను నా చూపు ద్వారా చూస్తాను. నాకు అదే ఇప్పుడు నాకు సైట్ ఉందని తెలిసింది అనుకోండి, కళ్ళకు సైట్ అంటే కనిపించదు సరిగ్గా, అంటే అప్పుడు మనం ఏం చేస్తాము,
ముందు చూడటానికి ముందే కళ్ళజోడు పెట్టేసుకుంటాం. ఎందుకు? మన చూపు యొక్క స్పష్టత మనకు సరిగ్గా తెలిస్తే ఎదుటి దాన్ని సరిగ్గా గ్రహింపులోకి తీసుకుంటాం. అట్లాగే ఏ ప్రవర్తనలోనైనా ముందు నేను అన్న గ్రహింపుని తీసుకొని ఆ తర్వాత నేను మాట్లాడతా అంటాడు, నేను నడుస్తా అంటాడు. అంటే ముందున్న గ్రహింపు ఏమిటి మనకు? ఏది ఇప్పుడు వీటన్నిటికీ మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్న వాటికి కామన్ పదం ఏమిటి? అన్నిట్లో ఉంది అని మాట్లాడాం. అది ఒక ఉపమానం. అట్లాగే ప్రతి వ్యక్తి కానీ ప్రతి జీవి కానీ ఏ పని చేయాలనుకున్నా, ఏ క్రియ చేయాలనుకున్నా ఇంద్రియాల ద్వారా, ఆ చేష్ట చేయాలనుకున్నా, బయట పని చేయాలనుకున్నా ముందేం గ్రహిస్తాడు? తనను గ్రహించి దాన్ని చేస్తాడు. అంతేనా? నేను ఉన్నానని తెలిసి తర్వాత నేను మాట్లాడతానా లేదా? నేనున్నానని తెలిసి పలుకుతాను. మీకు ఎవరైనా పిలిస్తే పలికేటప్పుడు నేనున్నానని తెలుసుకొని పలుకుతానా, తెలియకుండా పలుకుతానా? తెలుసుకొని పలుకుతాను. నేను ఎవరితోనైనా కొట్టాలనుకోండి, ఎవరినైనా కొట్టాలి, అప్పుడు నేను ఉన్నానని తెలుసుకున్న తర్వాత కొడతాడా? ఎంత దెబ్బ వేయాలో నాకు తెలిసి కొడతానా, తెలియకుండా కొడతానా? తెలిసి కొడతాను. అంటే ఇవన్నిట్లో మన ప్రతి ప్రవర్తనకి చేష్టకి ముందేం తెలుసుకుంటున్నాం మనం? నేనున్నానని తెలుసుకున్న తర్వాత మనం ఏమైనా చేష్ట చేస్తాం. అంతేనా? తిట్టాలన్నా, కొట్టాలన్నా, చెడ్డ పనే చేయాలన్నా కూడా ముందు నేనున్నానని తెలుసుకుంటాడు వాడు. పోనీ మంచి చేయాలన్నా, సహాయం చేయాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా ముందేం తెలుసుకుంటాడు? నేనున్నాను. ఆ నేనున్నానని తీసేస్తే బయట చేష్టల క్రియలకి ఎట్లాగైతే ఇందాక భాషలో చెప్పలేమో పూర్తి అవ్వదో, ఈ మైకు నల్లగా అంటే పూర్తి అవ్వలేదు, ఎట్లాగో మాట్లాడుతూ అంటే పూర్తి అవుతుందా? నేను అనకుండా చెప్పండి, అవుతుందా? వస్తున్నానని చెప్పాలనుకో, వస్తూ ఉన్నాను అనాలా లేదా? వస్తూ అని ఆగిపోతే భాష పూర్తయిందా? కాదు. అట్లాగే ఏ ప్రవర్తనకైనా మూలమేమిటి? వీటన్నిటికీ ఉన్నదని ఎట్లా అన్నామో, నేను అన్న గ్రహింపు ప్రతి ప్రాణికి మూలం. ఆ తర్వాత నాకు బాధగా ఉంది, నాకు కోపంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది, నాకు నేను అనకుండా ఏ ప్రవర్తన జరగదు. అది ఏనం. ఇక్కడ ఏనం ఏంటి? ఆత్మ అంటే ఏమిటది? నేను అన్న ప్రథమ గుర్తింపు, ప్రథమావగాహ్యం అంటారు, సుప్రభాతంలో చెప్తారు కదా. అన్నిటికంటే ముందు గ్రహింపుకు వచ్చేది నేను, ఆ తర్వాత ఏదన్నా అవుతుంది. ఆ ఏనం నా హంతారం నా హతం. అది చంపేదిగా చచ్చేది కాదు. అది చచ్చిపోతుందా? అది ఎవరికైనా? నేను చచ్చానన్నవాడు నేను అన్నాడా లేదా? నేను చచ్చిపోతున్నా, నేను తీసుకొని పోతున్నాడా? అట్లాగే పోతున్నాడా? చెప్పండి. తీసుకొనే పోతాడు వాడు. చంపేవాడు కూడా నేను చంపుతున్నాను అంటాడు. నేను ఉంటుందా లేదా? నామరూపాలతో వ్యక్తమయ్యేవే మారిపోతాయి తప్ప అవి కూడా మారిపోతున్నాయి, నాశమేం అవ్వటం లేదు. ఏది కూడా కనిపించకుండా పోవటం అనేది సృష్టిలో నాశం అన్న పదం లేనే లేదు. కనుక ఎవరు దాన్ని నేను చేస్తున్నాను అనుకుంటున్నాడో వాడు ఆ భారాన్ని మోస్తున్నవాడు, వాడు తెలిసినవాడు కానే కాదు. నాయం హంతి నా హన్యతే. ఇది చంపేది కాదు, చంపబడేది కాదు. అది ఆత్మస్వరూపం. దానితో బ్రతుకుతున్నాను, అదే నేను. దానితో బ్రతకటం కాదు, అదే నేను అని తెలుసుకోవటం నిజం తెలిసి బ్రతకటం. నిజం తెలిసి బ్రతకటం, సాధకుడిగా బ్రతకటం అంటే ఏమిటి? ఏది నేను అన్న ప్రథమ గుర్తింపో, మొదటి గుర్తింపో అది తెలిసి బ్రతకటం. అది వదిలేసి మనం ఏం చేస్తాం? ఎన్నో తెలుసుకుంటాం. అదొకటి తప్ప. ఎన్ని తెలుసుకున్నవన్నీ ఏమవుతాయండి? ఎక్కడికి? మరపులోకి పోతే మరిచేపోతాం వాళ్ళని. మరపు అంటే, మర్చిపోయడం అంటే ఏమిటి? మరపు అంటే ఏమిటి? ఎక్కడ దాచిపెడతారు? మరపులోకి పోతాయంటే అక్కడ ఏమైనా పోతాయి అవన్నీ? చీకటి ఎక్కడికి పోయింది? చీకటి ఎక్కడికి పోయింది? ఇందాక లేదంతే. అది లేదన్నది సమాధానం. ఎక్కడికి పోయిందంటే నిజంగానే ఎక్కడికి పోయిందని ఆలోచించవద్దు, అది లేదు. అట్లాగే విషయాలన్నీ మరపులోకి పోయినాయి అంటే అర్థం ఏమిటి? అవి లేవని అర్థం. ఇప్పుడు అవి లేవని పోయిన వాటిని గురించి మనకు ఒక అనుభవం వచ్చింది కదా.
రాబోయేవి కూడా అంతేనా కాదా? ఈరోజు రాత్రి అయితే మళ్ళీ రేపు ఉదయం అవుతుందా లేదా? అట్లాగే నిన్న పోయిన విషయాలు పోయినాయి, మరి రేపటి విషయాలు వస్తాయా? అవి లేవయ్యా. వస్తాయి పోతాయి అన్నాం అనుకో, మళ్ళీ అదొక గోల్ అనమాట. అవి లేవంటే లేనే లేవు. ఉన్నదేమిటి? ఉన్నది ఎవరు? నేనే సత్యం. అవన్నీ లేవు, పోతాయి కూడా కాదు. అర్థం ఏమిటి? లేనే లేవు. అట్లా బ్రతికితే జీవితం చాలా సత్యంతో బ్రతికినట్లు ఉంటుంది. అబద్ధంతో బ్రతికితే ఎట్లా ఉంటుందంటే దాగుడు మూతల జీవితం అవుతుంది. ఇప్పుడు దాగుడు మూతలు మనం రోజు ఆడతాం తెలుసా మీకు? ఉదయము చీకటి. దాగుడు మూతలు కాకపోతే ఏమిటి? సూర్యుడు ఎప్పుడైనా ఎక్కడికైనా దాక్కున్నాడా? పోయినసారి చెప్పాను, స్వామివారు ఏమంటారు, సూర్యుడు కాఫీ హోటల్కి వెళ్ళాడు ఎప్పుడు, కానీ మనకు మాత్రం రాత్రి అవుతుంది. మళ్ళీ మనం ఏమంటాం? అబద్ధంతో బ్రతుకుతుంటాం ఎప్పటికీ. సూర్యోదయం అయిందంటాడు. సూర్యుడు ఎక్కడి నుండి ఉదయించాడు? ఎక్కడికి పోలేదు కదా, ఉన్న చోటనే అట్లా వేలాడుతున్నాడు ఆయన. మనము భూమి ఏం చేసింది? మొహం తిప్పేసుకుంది. నువ్వు నచ్చలేదు పో అని మొహం తిప్పుకుంటే ఏమవుతుంది? చీకటి అవుతుంది. అట్లాగే స్వరూపం నుండి మొహం తిప్పేసుకుంటే ఏమవుతుంది? విషయ జీవితమే సత్యం అవుతుంది. స్వరూపం వైపు తిరిగితే, భూమి సూర్యుడి వైపు తిరిగినప్పుడు ఎంత చక్కగా వెలుతురు ఉంటుందో, నువ్వు స్వరూపం వైపు తిరిగితే అంత చక్కగా స్వరూపం తెలిసి ఉంటావు. లేకపోతే నాకు నచ్చలేదు పో అని మొహం తిప్పేసుకుంటే విషయ జీవితం ఇంత అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ఆ విషయం సత్యం కాదని తెలిస్తే, వచ్చింది పోయింది అన్నాం అనుకోండి, ఇట్లా రోజు కాలం వస్తూ ఉంటుంది అంటే పగలు రాత్రి పగలు రాత్రి విషయాలు వచ్చినాయి పోయినాయి. అసలు అవి లేనే లేవు పో అంటే సత్యం లేనే లేవన్నది సూర్యుడికి సత్యం. సూర్యుడికి రాత్రి పగలవుతుందా? మనం సూర్యులం కానీ భూమి కాదు. అది తెలుసుకోవాలి. సత్యం అంటే ఏమిటి? విషయాలు వచ్చిపోవటం కాదు, అసలు అవి లేవు. నేననే గ్రహింపు ఉన్న సత్యం అదొక్కటే. ఇది తెలుసుకోవటమే సత్యంతో జీవించటం. దాన్ని దేహంతో పోల్చి మళ్ళీ ఇంకొక శ్లోకంలో కూడా నా జాయతే మ్రియతే వా కదాచిత్ అని మళ్ళీ కూడా ఇదే సత్యాన్ని ఇంకొక కోణంలో చెప్తారు. అంటే మొత్తము సాంఖ్యయోగం అంతా ఆత్మతత్వ ప్రతిష్ఠ. ఏమిటి? ఉన్నదాన్ని చెప్పాలి, లేనిదాన్ని ఖండించాలి. ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన. చెప్పండి. ఇది అర్థవాద లింగం అంటారు. మొత్తం అన్ని శ్లోకాలు అదే పంథాలో వస్తుంది. వచ్చే వారం మళ్ళీ శ్లోకం చెప్పుకుందాం. చెప్పండి. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఓం తత్ సత్.